ద వర్డ్ ఎడిక్షన్. ఎడిక్షన్ అనగానే అందరూ కూడా డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోయారని, ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని అందరికి వెంటనే ఎడిక్షన్ అనే వర్డ్ చెప్పగానే ఈ 3 స్ట్రైక్ అయిపోయుంటాయి. కానీ వీటికంటే ప్రమాదకరమైన ఎడిక్షన్ వేరేదుంది. మందు తాగితే లివర్ పాడైపోతుందని, స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడైపోతాయని, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే జీవితమే నాశనం అయిపోతుందని అందరికీ తెలుసు. వీటి మీద ఎంతో కొంత జాగ్రత్త, అవేర్‌నెస్ ఉంది. కానీ ఎడిక్షన్ టు పీపుల్, ఒకవేళ మనుషులకి ఎవరైనా ఎడిక్ట్ అయిపోతే అసలు ఎడిక్ట్ అయ్యే సంగతి కూడా నీకు తెలీదు. ఎప్పుడైతే ఒక మనిషికి ఎడిక్ట్ అయిపోతావో ఆఖరికి నీ ఎమోషన్స్‌ని వాళ్ళే కంట్రోల్ చేస్తారు. నీ డెసిషన్స్‌ని వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఆఖరికి నీ హ్యాపీనెస్‌ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఒక మనిషికి ఎడిక్ట్ అవ్వడం అంటే టేకింగ్ ఎ సైలెంట్ పాయిజన్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు నీకు తెలియకుండానే ఒక విషం తీసుకోవడం వాటిది. ఇలా డ్రగ్ అడిక్ట్ అయితే నీ బాడీని డ్యామేజ్ చేస్తుందని తెలుసు. బట్ ఇలా ఒక మనిషికి నువ్వు ఎడిక్ట్ అయిపోతే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్ది. నీ హ్యాపీనెస్ పోద్ది. ఆఖరికి నీ పీస్ ఆఫ్ మైండ్ కూడా దొబ్బుద్ది. ఒకవేళ నీ కోసం నువ్వు బ్రతకడం మర్చిపోయి ఉంటే స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్సెల్ఫ్. ఈ రోజు నుంచి నీ కోసం నువ్వు బ్రతుకు. నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకో. నీ డెసిషన్స్ నువ్వు తీసుకో. నీ హ్యాపీనెస్‌ని నువ్వే అనుభవించు. నీ హ్యాపీనెస్‌ని తీసుకెళ్ళి పక్కోడి చేతిలో పెట్టొద్దు. సో, నీ ఎమోషన్స్ అన్నీ నీ చేతిలోనే పెట్టుకో. నీ బతుకు నీకు నచ్చినట్టుగా బ్రతుకు.